చెప్పినట్టు ఫ్రీ కరెంట్ హౌస్ హోల్డ్ది దగ్గర 635,000 కోట్లు 635 crores. మహాలక్ష్మి ఫ్రీ బస్ రైడ్ ఇది 2,143 crores. గ్యాస్ సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 168 crores. 5,000 రూపాయలు పర్ ఏకర్ డ్యూరింగ్ రాబీ సీజన్ ఇచ్చాము, అది 7,625 crores. యూనిఫామ్స్ అనేది స్టిచ్చింగ్ యూనిఫామ్ 75 per pair ఇందిరా మహిళా శక్తి కింద ఇచ్చామన్నమాట, అది 40 crores. బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లేని రుణాలకు దానికి 350 కోట్లు. స్కాలర్షిప్ కూడా ఇచ్చామన్నమాట, అది 656 కోట్లు. రైతు బీమా అంటే ఫార్మర్ ఇన్సూరెన్సు అది 1,447 crores. ఇటువంటి ఎన్నో పథకాలు కేవలం 7 నెలల్లోనే పూర్తి చేశామన్నమాట. ఇప్పుడు రైతు బంధు అనేది అది కూడా త్వరలో వీరు చెప్పారనమాట. రైతు భరోసా అని చేంజ్ చేసాం, అది ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనే మీటింగ్ పెట్టుకున్నారు. రైతుల అభిప్రాయాలు తీసుకొని వారి ఇష్ట ప్రకారంగా గవర్నమెంట్ ఒక ఫార్ములా తీసుకొచ్చి అందరికీ రైతులకు న్యాయం చేసేది అనే నిర్ణయం తీసుకున్నారు. నిన్ననేమో నేను ఖమ్మంలోనే ఉంటిని. ప్రతి మండలంలో ప్రతి ఊళ్ళో రైతులు సంతోషంగా బయటికి వచ్చి ట్రాక్టర్లలో వచ్చి రైతు సంబరాలు చేసుకున్నారన్నమాట. మల్లు రవి గారు చెప్పినట్టు 1,00,000 రూపాయలు, తర్వాత నెలాఖరికి ఇంకో సెకండ్ ఫేజ్లో ఇంకో 50,000 రూపాయలు, తర్వాత ఆగస్టులో 15th మళ్ళీ ఇంకో 50,000 రూపాయలు తప్పగా వాగ్దానం చేసిన ఈ ప్రభుత్వం క్లోజ్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట. ఇదే వీరు చెప్పినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బయటకు వచ్చి కొంతమంది పెద్దలలో మాట్లాడుతున్నారు. మరి కేవలం 7 నెలల్లోనే ఇన్ని గ్యారంటీలు కంప్లీట్ చేశాం, మరి మీరు ఎన్ని రోజులు పరిపాలించారు అంటే 3,650 రోజులు మీరు పరిపాలించారు. మరి మా ప్రభుత్వం కేవలం 7 నెలల ప్రభుత్వం అన్నమాట. ప్రజలు తీర్పు చెప్పారు, ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ 5 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వండి, చేసి చూపిస్తాం. ఇప్పటికే చేసి చూపించిన ప్రభుత్వం ఇది. రైతుల యొక్క మిత్రుడు అన్నమాట మా ముఖ్యమంత్రి గారు. రైతు బంధు అని అన్నారు, నిజమైన రైతు బంధు అన్నమాట. ఎలక్షన్ అవ్వటప్పుడు ఇప్పుడు మాకు ఆ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, లేదే దాంట్లో పెద్ద ఎక్సర్సైజ్ జరిగిందనమాట. దీనికంటే మొదలు క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ అనేది 2024 ఆల్మోస్ట్ 3 months అయింది మేము స్టార్ట్ చేసి. ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి విలేజ్ నుంచి అకౌంట్స్ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, కొత్తగూడెం నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ 3,327 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. దాదాపు 17 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఫేజ్లో. మదిర 16,000 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట, దానికి 74 crores రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో. మహబూబాద్ 10,000 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట, 58 కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుందన్నమాట. అంటే బీఆర్ఎస్ వాళ్ళు రిలీజ్ చేస్తలేరు అన్నారు కదా. ఈ ఎక్సర్సైజు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే మొదలే స్టార్ట్ అయిందనమాట. డీటెయిల్డ్ విలేజ్ వైజు కాన్స్టిట్యున్సీ వైజు లోన్ అకౌంట్స్ తీసాము. ఇప్పుడే చెప్పాను అప్రాక్సిమేట్గా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖమ్మంలో 69,000 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 300 కోట్ల రూపాయలు రిలీజ్ నిన్న అయిపోయిందనమాట. ఎక్సర్సైజ్ జరిగింది, అందుకొరకే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్సర్సైజ్ జరగలేదు, వీళ్ళు చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఎన్నికలు అడ్డు పెట్టుకొని చేస్తలేరు అనేది తప్పు. ఎక్సర్సైజ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. అందుకొరకే ఈ వివరాలన్నీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయన్నమాట.
ఎక్కడ ఉన్నారో వారికే తెలియదు.